నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వ్యవసాయ మార్కెటింగ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశం త్వరలోనే జన్మభూమి 2 కార్యక్రమం టీడీపీ పాలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలు తన ప్రతి అడుగు సమస్యల శాశ్వత పరిష్కారం వైపే ఉంటాయి మంత్రి నారా లోకేష్ వ్యాఖ్య డ్రగ్స్ కు బానిసలై యువత జీవితాలు నాశనం చేసుకోవద్దు ఏఎస్పీ నచికేత్ షెల్కి హెచ్చరిక ప్రకాశం బ్యారేజ్ కు కొనసాగుతున్న వరద దిగువకు నీరు విడుదల వెలగపూడి సచివాలయంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని, ప్రకృతి వ్యవసాయంపై అన్నదాతలు దృష్టి పెట్టేలా అవగాహన కల్పించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం జరిగింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. 100 రూపాయలకు టీడీపీ సభ్యత్వం అందించడంతో పాటు ప్రమాదవశాత్తు మృతి చెందితే 5 లక్షల ప్రమాద బీమా అందించేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పోలిట్ బ్యూరో సమావేశంలో మంత్రులు, పోలిట్ బ్యూరో సభ్యులతో పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం 55 రోజుల పాలన విజయాలపై సమావేశంలో చర్చించారు. త్వరలోనే జన్మభూమి 2 కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ది పనులు చేపట్టాలని అన్నారు. నిబద్దతతో పనిచేసే వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పోలిట్ బ్యూరోలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పోలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. అహర్నిశలు కష్టపడినటువంటి కార్యకర్తలకి సముచిత స్థానం కల్పించాలి, ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకి నామినేటెడ్ పదవి ద్వారా వారికి సముచిత స్థానం కల్పించి వారికి గౌరవం ఇవ్వాలన్న ఒక ఆలోచనతో మరి దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి. సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఈ సభ్యత్వ కమిటీలు వేసుకొని అక్టోబర్, నవంబర్లో మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుందండి. దాని మీద కూడా చర్చించడం జరిగింది. అయితే ఈసారి కూడా మెంబర్షిప్ కేవలం 100 రూపాయలు పెట్టే, గతంలో ఇన్సూరెన్స్ 2000 పెట్టుకున్నాం. ఈసారి దాన్ని కొంచెం మెంబర్షిప్ మీద కూడా మాట్లాడేటువంటి పరిస్థితి, దాని మీద కూడా డిస్కస్ చేసామని చెప్పి తెలియజేస్తున్నాం. పార్టీని ప్రభుత్వంతో అనుసంధానం చేస్తూ, పార్టీ నాయకులు కార్యకర్తల ఆలోచనలకు విలువ ఇస్తూ, ప్రభుత్వంలో తగిన ప్రజా ఉపయోగమైన నిర్ణయాలు తీసుకునేదానికి ఒక చక్కటి వాతావరణాన్ని కల్పించాలని పాలిట్ బ్యూరోలో మేము చర్చించాం. ఎందుకంటే ఈ అఖండమైన విజయానికి ప్రజలు ప్రధాన కారకులైతే 5 సంవత్సరాలు దుర్మార్గ పరిపాలనలో అనేక అక్రమ కేసులలో ఇరుక్కొని, ఆస్తులు పోగొట్టుకొని, ప్రాణాలను బలి ఇచ్చి అనేక త్యాగాలు చేసిన కార్యకర్తలు, నాయకుల సేవలను పార్టీ ఎప్పుడూ మర్చిపోదు. పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పేదరికం లేని మంగళగిరి కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. మంగళగిరిలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన కళ్యాణ మండపాన్ని మంత్రి నారా లోకేష్ సతీ సమేతంగా పాల్గొని ప్రారంభించారు.
పద్మశాలి బహుత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్ గా మంగళగిరిని తీర్చిదిద్దడంతో పాటు చేనేత కళాకారుల ఆదాయం పెరిగేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. భద్రావతి సమేత భావన ఋషి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంలో తాను వేసే ప్రతి అడుగు సమస్యల శాశ్వత పరిష్కారం వైపు ఉంటాయని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఏదో వచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఆలోచించకుండా సమస్యలకి శాశ్వత పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ప్రత్యేక నా పైన బాధ్యత పెరిగింది. నేను తీసుకునే ప్రతి అడుగు మన సమస్యల శాశ్వత పరిష్కారానికి వేసే అడుగు అది. సో మా పైన బాధ్యత పెరిగింది అంటే ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకంగా మీ లోకేష్ పైన కూడా బాధ్యత పెరిగింది అంటే ఎలాంటి సందేహం నాకు లేదు. తప్పనిసరిగా శాశ్వత పరిష్కారం ఎత్తుతాం. నేను మన మంగళగిరి మన లోకేష్ కార్యక్రమంలో కూడా పెద్దలు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే చర్చకు వచ్చింది. కమిటీ సభ్యులందరూ కూడా అక్కడనే ఉండే, వాళ్ళందరితో మేము చర్చించాం. అందరినీ కూర్చోబెట్టి నేను ఆ రోజే హామీ ఇచ్చా గురుగారికి, కూర్చోబెట్టి శాశ్వతంగా పరిష్కారం ఎత్తుతానని చెప్పా. దాన్ని నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. దాంతోపాటు పెద్దలు నేను కోరేది నవ్యాంధ్ర వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్హెచ్ఆర్సీ గుంటూరు సంయుక్త ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. హిందూ కళాశాలలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఈస్ట్ సబ్ డివిజన్ ఏఎస్పీ నచికేత్ షెల్కి పాల్గొన్నారు. డ్రగ్స్ కు యువత బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి, డ్రగ్స్ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. what is illegal, what is not illegal, what is allowed, what is not allowed. So brief గా చెప్తాను. కల్టివేషన్ అంటే తెలుసు. కల్టివేషన్, ట్రాన్స్పోర్టేషన్, సెల్లింగ్, పర్చేసింగ్, ఇంపోర్టింగ్, ఎక్స్పోర్టింగ్, యూజింగ్, పొజిషన్ అయితే మీ దగ్గర జేబులో ఉండొచ్చు, మీ బండిలో ఉండొచ్చు, మా హౌస్లోనే ఉండొచ్చు. ఇదంతా ఆఫెన్స్ ఈ యాక్ట్ కింద. బేసికలీ అయితే ఎనీథింగ్ రిలేటెడ్ టు డ్రగ్స్ ఈజ్ ఆఫెన్స్. ఇటీవల కాలంలో విద్యార్థులు వ్యసనాలకు అలవాటు పడి తమ బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ మత్తు నార్కాటిక్ డ్రగ్స్ అంటే కొకైన్, హెరాయిన్, ఈ తర్వాత ఈ గంజాయి, ఇవన్నీ వీటన్నిటినీ మనం వాటికి చాలా దూరంగా ఉంటూ అవి ఒకసారి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసేస్తాయి. ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళ బిహేవియర్ కూడా మారిపోతూ ఉంటుంది. మత్తులో ఒక నలుగురు కలిసి మత్తులో పడి ఆ గంజాయి తాగి ఎంతో మంది జీవితం నాశనం చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసినటువంటి. ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో బ్యారేజ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు వరద ఉధృతంగా ఉన్నందున నీటిలోకి దిగవద్దని సూచించారు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు వాయినాడు బాధితులకు సేకరించిన బియ్యము, ప్లేట్లు, గ్లాసులు, బట్టలు తదితర నిత్యావసర వస్తువులను ఈరోజు పంపించారు. కేరళ రాష్ట్రం వాయనాడ్ జిల్లాలో అధిక వర్షం, వరదల కారణంగా కొండ చర్యలు విరుగుపడి సుమారు 400 మంది చనిపోగా గ్రామాలే కొట్టుకుపోవడం వలన తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు సిపిఐ అండగా నిలిచింది. ఈ సందర్భంగా సేకరించిన నిత్యావసర వస్తువులను కేరళకు ఈరోజు పంపించారు. ఈ కార్యక్రమాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ జెండా ఊపి సామాగ్రితో కూడిన లోడ్ను సాగనంపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వయనాడ్ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ సహృదయంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ పిడికిటి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ది గుంటూరు నగర బిల్డర్స్ అసోసియేషన్ వారి ద్వారా 25 క్వింటాల బియ్యము, చంద్ర రాజేశ్వరరావు పార్కు కార్యదర్శి ఆకిటి రామచంద్రరావు ఆధ్వర్యంలో బియ్యము, బట్టలు, ప్లేట్లు, గ్లాసులు సేకరించి పంపించినట్లు తెలిపారు. సేకరించిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్,
ఇఫ్టా జాతీయ కార్యదర్శి గని, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు రావుల అంజిబాబు, మంగా శ్రీనివాస్, చల్లా మరియదాసు, సమితి సభ్యులు నూతలపాటి చిన్ని, జంగాల చైతన్య, గుంటూరు నగర బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వాయనాడు జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలు, అలాగే వరదలు, కొండ చర్యలు విరిగిపట్టడం, 350 పైకి చిలుకు జనం చనిపోవటం, అక్కడ జరిగినటువంటి ప్రళయ బీభత్సం మానవ మాతృలు ఎవరికైనా ఉదయం నిర్వహించక మానదు. వాళ్ళు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట కూడా మొత్తం ఇళ్ళు మొత్తం కూడా వరదలు కొట్టుకుపోయి నానా భీతావహంతో వాళ్ళంతా కూడా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళని ఆదుకోవడం కోసం గుంటూరు జిల్లాలో మంగళగిరి నుంచి చీరలు, లుంగీలు, దుప్పట్లు సుమారుగా ఒక లోడు పంపించడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పిలుపులో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి నిధి సేకరణకు సంబంధించి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి బియ్యము, అట్లాగే దుస్తులు, మరి ఉప్పు పప్పు అన్నీ కూడా ఏదైతే అవకాశం ఉన్న కాడికి అవన్నీ కూడా సేకరించి వారికి పంపించే పని పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో మరి బిల్డర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ అసోసియేషన్గా మల్లికార్జున గారి చొరవతోటి మరి లక్ష్మీనారాయణ గారు, అట్లాగే తిరుపతి గారు వారంతా కూడా కృషి వల్ల బియ్యానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా 10 కేజీల చొప్పున మరి బ్యాగ్ చేపించి ఒక 25 కింటాలకు సంబంధించి వాళ్ళు కూడా మరి వరద బాధితులను ఆదుకోవడానికి సిపిఐకి అందజేశారు. టీజేపీఎస్ కళాశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. సీజీఎస్టీ గుంటూరు కమిషనరేట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, టీజేపీఎస్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 56 ప్రదేశాల్లో తలసీమియా పేషెంట్లకు రక్తం అందించేందుకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, టీజేపీఎస్ కళాశాల కరస్పాండెంట్ కెవి బ్రహ్మం, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. తలసేమియా పేషెంట్స్కి ప్రతి 3 నుండి 4 వారాలకి రక్తం అవసరం అవుతుంటుంది. వారి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేస్తున్నాము. దాదాపు 4,000 నుండి 5,000 మంది రక్తదాతలు దీంట్లో పాల్గొంటున్నారు. అధికారులు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, అనేక కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అతిపెద్ద క్యాంప్ అయిన దీన్ని ఈరోజు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎంటర్ చేయడం జరుగుతూ ఉంది. ఇది రెడ్ క్రాస్ వారి సహకారంతో, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. వారందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4,000 యూనిట్ల రక్త సేకరణ స్వచ్ఛందంగా జరుగుతూ ఉంది. ఈ విధంగా ఉన్నత అధికారులు ప్రధాన పాత్ర పోషిస్తే ఆంధ్రప్రదేశ్లో రక్తం కొరత తీరుతుంది. విద్యార్థులు రక్తం ఇవ్వడం ద్వారా వారి ప్రాంతాల్లో వారి బంధువులకి, స్నేహితులకి, ఆ గ్రామాల్లో రక్తం పట్ల ఉన్న మూఢనమ్మకాలని పోగొట్టడానికి అవకాశం ఉంది. ఎవరైనా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం దానం చేయొచ్చు. ముఖ్యంగా తలసేమియా లాంటి వ్యాధులని నివారించడానికి వారికి రక్తం తక్కువ ధరకి ఉచితంగా లభించడానికి ఈ రక్తదాన శిబిరాలు ఉపయోగపడతాయి. టీజేపీఎస్ కళాశాల ఇలాంటి మంచి కార్యక్రమాలకి వేదిక కావటం ఆనందదాయకం. గత వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై తప్పుడు ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం చేస్తుందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు. 17 మెడికల్ కళాశాలలను తమ హయాంలో తీసుకొస్తే వాటిలో పేద విద్యార్థులకు అన్యాయం చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. స్వతంత్రం రానప్పటి నుంచి 2019 దాకా ఆంధ్రప్రదేశ్లో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మేము వచ్చినాక, మా నాయకుడు వచ్చినాక 17 మెడికల్ కాలేజీలు పెడితే ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వెలుగొందిన టైంలో ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాలేకపోయారు. ఎందుకు తేలేకపోయారు? ఆయన ఆలోచన ఏంటి?
ఈ రాష్ట్రంలో ఉన్న ఏ కులంలోనైనా ఉన్నటువంటి పేదవారి యొక్క ఆరోగ్యం గురించి ఎందుకు ఆలోచించలేకపోయాడో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. లక్ష్మీపురంలోని మలబార్ గోల్డెన్ డైమండ్స్ షోరూంలో మైండ్ డైమండ్ షో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఈ నెల 14 వరకు జరిగే ఎగ్జిబిషన్ ను డాక్టర్ విద్యా కోనేరు, పెద్ది రమణారావు ప్రారంభించారు. ఈ డైమండ్ షోలో వజ్రాభరణాలపై 25% వరకు తగ్గింపు లభిస్తుందని, ప్రజల సద్వినియోగం చేసుకోవాలని అతిథులు కోరారు. కార్యక్రమంలో షోరూం హెడ్ నదీర్, మార్కెటింగ్ మేనేజర్ గోపీకిరణ్ తదితరులు పాల్గొన్నారు. అప్ టు డేట్ అంటే దైనందిక జీవనంలో ఎన్నో డ్రెస్సెస్ మార్పులు వచ్చినట్టు, చీరల్లో మార్పులు వచ్చినట్టు మనుషులు కూడా కొత్త రకం కోరుకుంటారు. దానికి అనుగుణంగా వీళ్ళు ఎప్పటికప్పుడు న్యూ ప్రొడక్ట్స్ని లాంచ్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా బాగున్నాయి కూడా ప్రొడక్ట్స్. అందమే కాకుండా ఎప్పుడైనా ఎవరైనా ఏం కోరుకుంటారంటే క్వాలిటీ. అంటే ఇప్పుడు ఒక డైమండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో అన్ని క్వాలిటీస్ ఉన్నాయా లేదా, అట్లనే చూడటానికే కాకుండా వాటికి ఒక బెస్ట్ సర్టిఫికేట్స్లో మనకి డబ్బులు ఉంటే ఏది పడితే అది సర్టిఫికేట్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. బెస్ట్ సర్టిఫికేట్ అది దీంట్లో ఉంది. అట్లాంటివన్నీ సో మనకి ఇక్కడ కొనుక్కుంటే ఏంటంటే మంచి ప్రోడక్ట్ కొనుక్కున్నామన్న ఆనందం మిగులుతుంది. మలబార్ గోల్డెన్ డైమండ్స్ గుంటూరు బ్రాంచ్ ఈరోజు మైండ్ డైమండ్ షోని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచి 14th వరకు టోటల్గా 7 days ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ని డాక్టర్ శ్రీమతి శ్రీ విద్యా గారి చేత ప్రారంభించడం జరిగింది. అలాగనే మా యొక్క ఆప్తులు పెద్ది రమణారావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో ముఖ్యంగా డైలీ వేర్, పార్టీ వేర్, అలానే వివాహాది శుభకార్యాలకు ఉపయోగపడే ఆభరణాలు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో డైమండ్ వాల్యూ మీద మనకి క్యారెట్ ప్రైస్ మీద అప్ టు 25% ఆఫర్ ఉంచడం జరిగింది. సో ఈ యొక్క ఆఫర్ని కానీ ఈ యొక్క ఆర్నమెంట్స్ని కానీ చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తాం. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ విభాగము టీజేపీఎస్ కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థులకు హెచ్ఐవీపై అవగాహన కొరకు యూత్ ఫెస్టివ్ లో భాగంగా క్విజ్ పోటీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీజేపీఎస్ కాలేజీ ప్రిన్సిపల్ మేజర్ మనోహర్ అధ్యక్షత వహించి హెచ్ఐవి 4 విధాలుగా సోకుతుందని, అది సురక్షితం కాని లైంగిక సంబంధాలు, కలుషిత రక్త మార్పిడి, కలుషిత సూదులు, సిరంజీలు తల్లి నుండి బిడ్డకు సోకుతాయని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ అధికారి డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ యువత హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పొంది హెచ్ఐవి పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజేపీఎస్ కాలేజీ సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ కేవీ బ్రహ్మం పాల్గొని విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శాంసోన్, వీరాస్వామి, డాక్టర్ జేవి సుధీర్ కుమార్, ఆర్ జయశైలజ పాల్గొన్నారు. ఈ రోజు ప్రపంచ అబాకస్ డే సందర్భంగా రాజీవ్ గాంధీ నందు గల శ్రీ వెంకటేశ్వర హైస్కూల్ నందు అబాకస్ యొక్క ప్రాముఖ్యతని విద్యార్థులకు తెలియజేశారు. ఈ అబాకస్ ద్వారా మ్యాథమెటిక్స్ ను విద్యార్థులందరూ కూడా అతి తేలిగ్గా, సులభంగా, క్యాలిక్యులేటర్ కంటే ఫాస్ట్ గా చేయొచ్చని విద్యార్థులు నిరూపించారు. అంతేకాకుండా గత సంవత్సరం జరిగిన అబాకస్ పోటీలలో జిల్లా మరియు రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించిన విద్యార్థులను స్కూల్ డైరెక్టర్ బత్తిన మల్లికార్జునరావు అభినందించారు. Discussion finger additions +5 +4 +4 -7 answer is 2 +2 +7 -2 answer is 7 visualizations +7 +1 again +1 answer is 9 using quick calculations. Okay, +55 +3 -2 answer is 56 frame unibar a to b happen bees గ్రంథాలయాధికారి వేముల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రంథాలయం నందు క్విట్ ఇండియా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ ఎస్ఎల్ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కొల్లిపర ఆనందరావు మరియు నూతనంగా ఎన్నికైన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బండ్లమూడి చక్రవర్తి విచ్చేసి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. దేశభక్తి గేయాలు ఆలపిస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీచర్ రాధిక,
అంగన్వాడీ టీచర్ ప్రభావతి, విద్యార్థులు పాల్గొన్నారు. 42 ఆగస్టు 8 ప్రారంభించారు. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు మారుతోలి వెళ్ళిపోవాలి, మా దేశాన్ని నుంచి వెళ్ళిపోవాలి అనే నినాదం ఈరోజు బిగినైంది. గాంధీ గారు ఇచ్చిన పిలుపు క్విట్ ఇండియా, మా దేశం నుంచి వెళ్ళిపోండి, మేము మా దేశాన్ని పరిపాలించాలి, అది నినాదం. దాని సందర్భంగా చిన్న నినాదాలు ఇస్తూ క్విట్ ఇండియా యొక్క ప్రాధాన్యత ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మా దేశం నుంచి వెళ్ళిపోవాలి. అబాకస్ ను సంఖ్యా వ్యవస్థ, అంకగణితం బోధించడంలో ఉపయోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని జైన్ హైస్కూల్ డైరెక్టర్ మొహమ్మద్ మున్ను అన్నారు. ప్రపంచ అబాకస్ దినోత్సవం సందర్భంగా జైన్ హైస్కూల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహమ్మద్ మున్ను మాట్లాడుతూ పురాతన ప్రపంచంలో అబాకస్లు ఒక ఆచరణాత్మక గణనా సాధనమని అన్నారు. తమ విద్యా సంస్థలో అబాకస్ ద్వారా గణితంలో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికితీయడానికి ఇలాంటి అబాకస్ వంటి విద్య ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. గణితంలో సంక్లిష్టమైన అంశాలను తెలుసుకుని స్వతంత్ర పరిశోధనలు నిర్వహించేలా ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు అబాకస్ ప్రయోగాత్మకంగా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో జైన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ పి కనకదుర్గ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆ ఒత్తిడిని అబాకస్ వలన తగ్గుతాయని తెలియజేయటకు చాలా సంతోషిస్తున్నాను. దీని ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు మ్యాథమెటిక్స్ పట్ల మంచి ఆసక్తి కలుగుతుందని, మ్యాథమెటిక్స్ పట్ల ఏదైనా చిన్న చిన్న ఆందోళనలు ఉన్నా కూడా, భయం ఉన్నా కూడా తగ్గుతాయని తెలియజేస్తున్నాను. మా విద్యా సంస్థలో చదివిన అనేక మంది విద్యార్థులు దేశ విదేశాలలో మంచి ఉన్నత స్థానంలో ఉన్నారని తెలియజేయటకు సంతోషం. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగింది. టీజేపీఎస్ కళాశాలలో చేపట్టిన ఈ జాబ్ మేళాలో జన్పాక్ కంపెనీ పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. దాదాపు 400 మందికి పైగా అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. మెగా జాబ్ మేళాని నిర్వహిస్తున్నాము. ఈ యొక్క మెగా జాబ్ మేళాకి ఒక టీజేపీఎస్ కళాశాల స్టూడెంట్స్ మాత్రమే కాకుండా మిగిలిన అనేక ఇతర కళాశాలలో చదువుకున్న విద్యార్థులు కూడా అవకాశాన్ని కల్పించడం జరిగింది. సుమారు ఈ యొక్క మెగా జాబ్ మేళాకి 400 పైచిలకు స్టూడెంట్స్ ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వీరికి మ్యాజిక్ బస్ వారి యొక్క సౌజన్యంతో జెన్పాక్ కంపెనీ టీమ్ ఆఫ్ పీపుల్ బెంగళూరు నుంచి రావడం జరిగింది. వాళ్ళ టీము యొక్క జాబ్ మేళాలో ఎవరైతే ఉన్నారో పీజీ కానీ యూజీ కానీ అట్లనే 2020 నుంచి 24 మధ్యలో చదువుకుని పూర్తి చేసుకున్న డిగ్రీ విద్యార్థులు కూడా ఒక కార్యక్రమంలో అర్హులని మేము అనౌన్స్ చేయడం. టీజేపీఎస్ కళాశాలలో మెగా జాబ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. జెన్పాక్ కంపెనీ వాళ్ళు ఈరోజు వచ్చారు. మా కళాశాల స్టూడెంట్సే కాకుండా వేరే కళాశాల నుంచి కూడా చాలామంది పిల్లలు వచ్చారు. అండ్ ఇందులో ఒక 50 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారండి. అండ్ ఢిల్లీ నుంచి ఇద్దరు హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్, బెంగళూరు నుంచి మేడం ముగ్గురు కలిసి వచ్చారు. జెన్పాక్టే కాకుండా ఇంకా 2 కంపెనీస్ కాదు ఆర్గనైజేషన్స్ వచ్చాయి. వన్ ఇస్ మాస్టర్ మైండ్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ ఈనాడు న్యూస్ పేపర్ వాళ్ళు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కోసం ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేస్తారు. రిత్విక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో హై రిస్క్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. గర్భసంచి పక్కన పిండం పెరగటం వల్ల ఇంటర్నల్ గా బ్లడ్ లీక్ అయి అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళకు ల్యాపాట్రమీ శస్త్రచికిత్స చేసినట్లు డాక్టర్ లతా మాధవి, డాక్టర్ విశ్వనాథ్ తెలిపారు. డాక్టర్ రాజేంద్ర సార్ ఆధ్వర్యంలో రిస్క్ చెప్పి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇచ్చి పేషెంట్ అసలు ఫస్ట్ బీపీ లేకుండా ఉన్నారు. తర్వాత కొంచెం బీపీ మెయింటైన్ చేసి డాక్టర్ విశ్వనాథ్ సార్, నేను డాక్టర్ లతా మాధవి, మేమిద్దరం డాక్టర్ ఉమా ఎనస్థీషియా ఆధ్వర్యంలో ల్యాప్రోటమీ చేసి ఆ లోపల ఉన్న రక్తం అంతా డ్రైన్ చేసి అది ఆ ట్యూబ్ని క్లాంప్ చేసి తీసేసామండి. తర్వాత కూడా తనకి 6 to 7 బ్లడ్స్
ట్రాన్స్ఫ్యూజ్ చేసి ఫిజికల్ కండిషన్ బాగుండే వరకు సార్ ఇంటెన్సివ్ కేర్లో పెట్టి చూసుకున్నారు. ఆల్మోస్ట్ పేషెంట్కి సర్జరీ ముందు, సర్జరీ జరిగేటప్పుడు, సర్జరీ జరిగాక 12 ప్యాకెట్స్ ఆఫ్ బ్లడ్ ఎక్కించాం. 12 ప్యాకెట్స్. సో ఆవిడ హెమోగ్లోబిన్ సర్జరీకి ముందు 2.53 ఆ రేంజ్లో ఉంది. యూజువల్గా 11 to 12 అలా ఉంటుంది. సో 10 ప్యాకెట్స్ ఎక్కించి రిసస్టేట్ చేసి సర్జరీ జరిగినప్పుడు కూడా లోపల ఉన్న క్లాట్స్ అన్ని బయటకు తీసి ఆ పక్కన గర్భసంచి పక్కన ఎక్కడైతే పెరుగుతుందో ఆ పిండాన్ని తీసేసి మొత్తం సర్జరీ అంతా క్లియర్గా చేసి ఆల్మోస్ట్ ఒక 1.5 hours పట్టింది. సో ఇట్స్ ఏ టీమ్ వర్క్. సో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న నల్లూరి అభిరామ్ కి ల్యాప్టాప్ అందించారు. కేఎన్ఆర్ వారి మిత్రులు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ లంకా కృష్ణ, గంటా బాబు సహాయ సహకారాలతో ఈ ల్యాప్టాప్ ని డొనేట్ చేయడం జరిగిందని కొమ్మాలపాటి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విద్య ద్వారానే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని తెలిపారు. అవయవదానం అనేది చేసినందువల్ల మనకి అవయవదానం చేస్తే ఒక మనిషి మరణిస్తే ఆ మనిషి అవయవదానం దాదాపుగా 8-9 మందికి ప్రాణాలు ఇచ్చిన అవుతాం. అమ్మ జన్మనిస్తే మనం వాళ్ళకి మరో జన్మ పునర్జన్మనిస్తాం మనం. అలాగే నేత్రదానం చేస్తే మనం 2 వ్యక్తులకి మళ్ళీ కంటి చూపుని ఇవ్వగలుగుతాం. అలాగే మేము ఇక్కడ గుంటూరులో ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఒక వైకుంఠపురానికి అక్కడ పాత గుంటూరులో శాంతి రథం, దాదాపు ఒక 7 లక్షల రూపాయల శాంతి రథం, అలాగే ఫ్రీజర్ బాక్సులు, ఆ ఫ్రీజర్ బాక్సులు ఒక 3 లక్షల రూపాయలు. అలాగే నల్లపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు జ్ఞానప్రసన్న ఆధ్వర్యంలో స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు జరిగాయి. విద్యా కమిటీ చైర్మన్ గా చుక్కా అంబేద్కర్, వైస్ చైర్మన్ నూర్ బాషా ఖాసింబీ మరియు ఇతర కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్ షుకూర్, 27వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు గుంటూరు ప్రఖ్యా తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వ్యవసాయ మార్కెటింగ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష, రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశం. త్వరలోనే జన్మభూమి 2 కార్యక్రమం, టీడీపీ పాలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలు. తన ప్రతి అడుగు సమస్యల శాశ్వత పరిష్కారం వైపే ఉంటాయి, మంత్రి నారా లోకేష్ వ్యాఖ్య. డ్రగ్స్ కు బానిసలై యువత జీవితాలు నాశనం చేసుకోవద్దు, ఏఎస్పీ నచికేత్ షెల్కి హెచ్చరిక. ప్రకాశం బ్యారేజ్ కు కొనసాగుతున్న వరద, దిగువకు నీరు విడుదల. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.